3 టైప్స్ ఉంటారు. ఏమిటా పరమపదం పొందినవారు 3 టైప్స్? గురువుల వలన శ్రవణం చేయుచున్నప్పుడే. అంటే పక్వానికి రెడీగా ఉన్నాడనమాట. రెడీ టు ఒక స్థితిని గురువు వలన శ్రవణం చేయుచున్నప్పుడే ఆయన ఒక్కసారి బోధించినంతనే మనన నిధిధ్యాసనంతో మరుక్షణమనే ఆ పదమును తెలుసుకోగలిగిన వారు ఉత్తములు. 3 టైప్స్ అనేది నిన్న రీక్యాప్ చేసుకుంటున్నాం. గురువుగారు చెప్తున్నప్పుడే వెంటనే డీప్‌లోకెళ్ళిపోవటం. ఆ స్థితి దేని గురించి అయితే ఆ స్థితి చెప్తున్నాడో ఆ స్థితిలోకి వెళ్ళిపోవటం. టుడేస్ ఆనాపానసతి గురించి మనం గైడెడ్‌గా మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎంత డీప్‌గా మనం వెళ్ళొచ్చు, ఏ విధంగా మనం వెళ్ళొచ్చు అన్నప్పుడు అక్కడ వేరే సెకండ్ థాట్ లేకుండా నో డిస్కషన్. మరి రోజు మనం మ్యూజిక్ మెడిటేషన్‌లో ఉండేవాళ్ళం ఇట్లా లేదు. అలా ఇలా ఏ ఆలోచన లేకుండా పూర్తిగా తాదాత్మ్య స్థితిలోకి మనం వెళ్ళిపోవటం. డీప్‌గా వెళ్ళిపోవటం. డీప్‌గా వెళ్ళిపోవటం వల్ల ఉంది అంటే అక్కడ శ్రవణం చేస్తున్నప్పుడే ఒకసారి బోధించినంతనే ఇంకా అక్కడ దాని వెంట మనన నిధిధ్యాసన అప్పటికప్పుడే ఆ క్షణంలోనే ఆ పదం తెలుసుకోగలగటం ఉత్తమమైన స్థితి. మేము ధ్యానం చేసే కొత్తలో మెడిటేషన్ పరంగా చిన్న పాకెట్ బుక్స్ ఉండేవి. ఓషో గారి బుక్స్. ఇంగ్లీష్‌వే మాకెప్పుడు ఇంగ్లీష్, తెలుగు అప్పుడు తక్కువుండేవి. అలా చదువుతున్నప్పుడే ఒక మెడిటేషన్ పరంగా చెప్తున్న ఆ చదువుతున్న వెంటనే డీప్ సైలెన్స్‌లోకి మెడిటేషన్‌లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా బుక్ పక్కన పెట్టేయి. అంటే వి హావ్ టు బి స్పిరిచ్యువల్ అర్జెన్సీ. తీవ్రమైన తపన. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దేర్ ఈస్ నో అదర్ థింగ్. వేరేది ఏదీ లేదు. తెలియక యుగాలు గడిచినా గడవనీలే. తెలిసిన తర్వాత ఒక క్షణం కూడా వృధా చేయరాదు అనేటువంటి తీవ్రమైన తపన ఉన్నవాడికి ఏం జరుగుతుందంటే శ్రవణం చేయటంలో కావచ్చు, అధ్యయనం చేయటంలో కావచ్చు. ఆ ఒక్క వర్డ్ చాలు. ఒక మాట మనకి ట్రిగ్గరింగ్ పాయింట్ వస్తుంది. ఒక బుల్లెట్ లాగా, ఒక యారో లాగా. మన హృదయం ఓపెన్‌గా ఉన్నప్పుడు అది ఛేదించుకుంటూ వస్తుంది లోపల. లోపలికి చొచ్చుకుపోనిస్తాం మనం. వి ఆర్ అలౌయింగ్ ద వర్డ్స్. ఆ విధంగా గురువుల వలన శ్రవణం చేయుచున్నప్పుడే ఆయన ఒక్కసారి బోధించినంతనే మనన నిధి ధ్యాసతోనే అప్పుడు అక్కడ మననం ఎక్కడ చేశాడు, నిధి ధ్యాసన ఎక్కడ చేశాడంటే అంత తీవ్రమైన తపనలో ఉన్నాడు. లాంగింగ్‌లో ఉన్నాడు. ఎన్నో యుగాల నుంచి. దీన్ని ఒకసారి ఒక పాయింట్ ఎలా ఉంటుందంటే వి ఆర్ ఫారినర్స్. ఫారిన్‌లో ఉన్నాం. ఇక్కడ వాళ్ళమే అక్కడ ఫారిన్‌లో ఉన్నాం. అక్కడ తెలుగు మాట్లాడేవాళ్ళు ఎవ్వరు లేరు. 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. వీఆర్ ఇన్ ద మార్కెట్‌లో ఉన్నాం. ఎవరో తెలుగు మాట్లాడేవాళ్ళు అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. అప్పుడు అన్నీ మర్చిపోతాం. అక్కడ నో మామూలుగా అక్కడ మనకి ఆ 10 సంవత్సరాల్లో మనకు ఆ తెలుగు ఇప్పుడంటే అన్నీ దొరుకుతున్నాయి కానీ పూర్వం అన్నమాట. ఏమి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. తెలుగు పుస్తకాలు లేవు. పేపర్ లేదు. ఏమి లేదు. అలాంటి స్థితిలో వెన్ యూ హియర్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇన్ యువర్ ఫారెన్ ప్లేస్ ఆ ప్లేస్‌లో మీరు విన్నప్పుడు ఏమవుతుంది? ఎంతో మాతృభాష అది. ఎంతో పారవశ్యంలో ఉండిపోతాం. ఇంకా వచ్చిన సంగతి అన్నీ మర్చిపోతాం.
మరుక్షణమే అన్నమాట. అలాంటి స్టేటస్ ఇది ఆత్మజ్ఞానపరమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఆత్మ భాష మన మన ఉనికి భాష. ఈ శరీరము నేను కాదు. వి ఆర్ ఫారినర్స్ హియర్ ఇన్ ద బాడీ. ఎక్కడి నుంచి కస్త్వం కోతం కుత ఆయాత. ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడ ఉన్నాము? వి ఆర్ నాట్ ద బాడీ. వి ఆర్ ఇన్ ద బాడీ. వి ఆర్ ఫారినర్స్. ఇక్కడ ఈ స్పేస్ షూట్‌లో ఈ భూమి అనే ఈ భూగ్రహం మీద విహరించడానికి అనువైన శరీరాన్ని మనకు అందించారు అంతే. యు గెట్ ఇట్. దానితో మనం విహరిస్తున్నాం. బాల్యంగా శిశువుగా ఉన్నప్పుడు విహరించాం. బాల్యంగా ఉన్నప్పుడు విహరిస్తున్నాం. యవ్వనంలో ఉన్నప్పుడు విహరిస్తున్నాం. ప్రౌఢంలో ఉన్నప్పుడు విహరిస్తున్నాం. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆ విధంగా విహరిస్తూ వి ఆర్ ఇన్ ద ఈ భూమి అనే ఒక అద్భుతమైన పాఠశాలలో ఉన్నాం. జస్ట్ ఫర్గాటెన్ హూ వి ఆర్. మన మాతృభాష మర్చిపోయాం. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయాం. ఎందుకొచ్చామో మర్చిపోయాం. ఎవ్రీథింగ్ ఈస్ ఫర్గాటెన్. సో, ఏమైంది? సడెన్‌గా ఆ భాష వినపడేసరికి మనకు వెంటనే డీప్ మెడిటేషన్‌లోకెళ్ళిపోతాం. యెస్. ఇది కదా కోరుకున్నది. ఇది కదా కావాల్సింది. ఇది కదా సరైన జ్ఞానం అని. అందుకోసమే దోస్ హూ ఆర్ రెడీ టు లెర్న్, ఎవరైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఏం జరుగుతుంది? టీచర్ విల్ అపియర్స్. దట్ ఈస్ ద గేమ్. అందుకోసమే అది అష్టవక్ర గీతలో, అష్టవక్ర సంహితలో జనక మహారాజుకి సడెన్ ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఇదే. ఆ ఎన్‌లైటన్‌మెంట్ సడెన్‌గా జరగడం. హి నోస్ ఎవ్రీథింగ్. శాస్త్రాలు అధ్యయనం చేశారు. ఇది అధ్యయనం చేశారు. అదేంటి, ఇదేంటి అన్ని విషయాలు తెలుసు. ఏమిటి ఇది? ఒక కల వచ్చింది. స్వప్నం వచ్చింది. హూ నేనెవరిని అని. అట్లా సాధన చేసే సాధన ఇక్కడ ముగ్గురు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళ కథాంశంలోకొద్దాం. శ్రవణం చేస్తున్న వెంటనే మనకు సడెన్ ఎన్‌లైటన్‌మెంట్ అనేది సంభవించే వాళ్ళు ఉత్తమ సాధకులని, కొంతకాలం సాధన చేసిన తర్వాత ఆ యొక్క స్థితి పొందిన వాళ్ళు మధ్యములని, ఇంకా లైఫ్ లాంగ్ మెడిటేషన్ అనేది అంటే చిరకాల సాధన. మెడిటేషన్ ఈజ్ హ్యాపెనింగ్. మెడిటేషన్ అంటే అక్కడ కూర్చోవడమే కాదు. ఇప్పుడు కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడమే ధ్యానం కాదు. ఏ స్థితిలో ఉన్నా ధ్యాన స్థితిలో ఉండడమే ఒక గొప్ప స్థితి. సో, ఇక్కడ మనకి ఇంకా ఎంతో కాలం చేసి నాకు డిస్టర్బెన్స్ ఉంది, అది ఉంది, ఇది ఉందని ఏవో కబుర్లు చెప్పుడు చివరికి మొత్తం మీద ఉత్తమ పదం చేరతారు. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. అది హ్మ్. అది అధమ స్థితి అని మన తెలుగు భాషలో చెప్తూ ఉంటారు. సో, ఉత్తములకు పరమపదము పొందుటకు క్లేశమే ఉండదు. ఎందుకని? తీవ్రం వాళ్ళకి రెడీగా ఉన్నారు వాళ్ళు. దే వాంట్ టు నో. ఒక ఉదాహరణ పౌర్ణమి గదా! నిన్న అనుకున్నాం పౌర్ణమిలో ఒక ఉదాహరణ చెప్తారా? ఒకప్పుడు వేసవిలో వెన్నెల రాత్రియందు మద్యమును సే మద్యము మద్యమును సేవించి ఉద్యాన వాటికా ప్రాంగణమున రత్నములచే అలంకరింపబడిన శయనమునందు ప్రియురాలిచే కౌగిలింపబడి ఉంటిని. అప్పుడేమైంది?
ఇక్కడ భలే తమాషా స్టోరీ చూడండి. ఇది పురాణం కదా! అలానే ఉంటుంది. అప్పుడు ఆకాశమునందు పోవుచున్న సిద్ధపురుషులు అద్వితీయమైన ఆత్మతత్వమును గురించి మధురంగా ప్రసంగిస్తున్నారు. ఈయనెక్కడ ఉన్నాడు? ఎక్కడో ఆ స్థితిలో అతను అక్కడ మద్యమును సేవించాడట. అంటే డ్రింక్ నాట్ టు డల్‌నెస్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ సూత్రం పాటించి ఉన్నట్టున్నాడు. ఆయన డల్‌నెస్‌కి రాలేదు. మత్తులో పడిపోలేదు. మద్యమును సేవించి ఉద్యానవన వాటిక ప్రాంగణమున రత్నములచే అలంకరింపబడిన శయనమునందు ప్రియురాలి కౌగిల్లో ఉన్నాడట. అప్పుడు ఆకాశములో విహరిస్తున్న సిద్ధపురుషుల యొక్క ఆత్మతత్వమును గురించి మధురంగా ప్రసంగిస్తున్నాడు. ఆ ప్రసంగమును నేను విన్నా. వెంటనే నేను దానిని మననం చేసుకుని ధ్యానించి నిర్వికల్ప సమాధి పొంది అర్ధముహూర్తమునే పరమపావనమైన ఆత్మతత్వమును తెలుసుకొని చూడండి ఎంత ఫాస్ట్‌గా వచ్చింది. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నట్టు ఆడ ప్రెజెంట్ స్టేట్‌లో ఉన్నాడు. మద్యం తాగాడు. అక్కడ చక్కటి ఉద్యానవన వాటికలో రత్న ఖచ్చితములతో రత్న శయనంలో ఉన్నాడు. అక్కడ ఏమైంది? రత్నములచే అలంకరింపబడినటువంటి శయనమునందు ప్రియురాలి కౌగిలిలో ఉన్నాడు. ఇట్స్ నాట్ ద మూమెంట్ వేర్ యు ఆర్. వేర్ యువర్ అటెన్షన్, వేర్ యువర్ లాంగింగ్. నీ తపన తీవ్రమైన తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైన తపన. అందుకోసమే తపః అనేవాడు పూర్వం. మనం తపస్సు చేయడం అంటే తపః. అంటే తిండి అవన్నీ మానేసి చేయటం అని కాదు. నీకు తపన ఉండాలి. నీ లోపల ఉండాలి. నువ్వు తినే విత్తవు. లోపల లేకపోతే బయట సంభవం కాదు. నువ్వేం చేసేది బయట చేసేదంతా వేషమే. కానీ నీ లోపల ఆ తీవ్రమైన తపన ఉన్నవాడికి ఏమైంది? ఏ స్థితిలో ఉన్నా ఎక్కడో ఆ సిద్ధపురుషుల సంభాషణ వినగలిగేటువంటి ఆ అవేర్‌నెస్. వారి యొక్క ఆత్మజ్ఞానం పరమైన వ్యవహారం, ఆత్మతత్వం ఇలా ఉంది అని వారు మధురంగా ప్రసంగిస్తున్న ఆ ప్రసంగం. ఆ ప్రసంగమును వెంటనే ఇమ్మీడియేట్‌గా నో టైమ్. వెంటనే నేను దానిని మననం చేసుకొని ధ్యానించి నిర్వికల్ప సమాధి స్థితి పొంది అర్ధముహూర్తమునే కనుమూసి కనుతెరిచేనంతలోనే పరమపావనమైన ఆత్మతత్వమును తెలుసుకొని ఆ సమాధి స్థితి యందే పరమానంద సాగరమున తేలియాడుచుంటిని. కొంతసేపు అలా ఉండిపోయాను. తర్వాత పిదప బాహ్య స్మృతి వచ్చింది. ఓహో! ఇది ఎంత అద్భుతంగా ఉంది. ఆనందామృత పూర్ణంగా ఉంది. దాని అపూర్వమైన స్థితి. దాన్ని నేను పొందాను. ఆ ఎక్స్‌పీరియన్స్ నేను పొందాను. మోస్ట్ అన్‌యూజువల్ స్టేట్. కాబట్టి ఏం చేయాలి నేను? నాకు మళ్ళా అదే స్థితి కావాలి అని అనిపించింది. ఇది ఎలాంటిదంటే ఇంద్ర పదవి నుండి బ్రహ్మ పదవి వరకు లభించినట్టి సుఖమేదియును ఈ యొక్క మోస్ట్ అన్‌యూజువల్ స్టేట్. సాధారణ స్థితి కాదు. చాలా అపూర్వమైన స్థితి. అద్భుతంగా ఉంది. ఆనందామృత పూర్ణంగా ఉంది. ఇలాంటి స్థితి పొందిన తర్వాత ఇంద్ర పదవి నుంచి బ్రహ్మ పదవి వరకు రకరకాల పదవులుంటాయి. ఎవడైనా ఇంద్ర పదవి ఇంద్రులోకొచ్చి ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా అధ్యక్షుడు కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు. జస్ట్ లైక్ థట్. ఆ ఇంద్ర పదవి ఉంది. ఆ బ్రహ్మ పదవి వరకు ఉంది లభించినట్టి సుఖమేదియు ఈ సుఖముతో లోని రవ్వంత అంటే చూడండి. రవ్వంత భాగమును కూడా సమానం కాదు. అంటే ఎంత హైయెస్ట్‌గా ఉంది. ఇప్పటి వరకును కాలం వ్యర్థంగా గడిచింది. దట్ ఈస్ ద గేమ్. ఇంతవరకు కాలం అంతా వేస్ట్ చేసేసానే.
చింతామణులతో నిండిన నిధానము తమ ఇంటిలో ఉండగా, చింతామణులతో నిండిన నిధి తమ ఇంటిలోనే ఉండగా, దాన్ని తెలుసుకొనలేక బిచ్చమెత్తుకొను వారి వలె లోకులు ఆత్మానందమును గుర్తింపలేక మహాశ్రమతో అల్పమైన బాహ్య సుఖములు పొందుతున్నారు. ఇప్పుడు వరకు అదే కదా చేసింది ఆయన. ఇప్పుడు తన స్థితి ఆ స్థితి దాటి యువతకొచ్చి మిగతా వాళ్ళ స్థితి గురించి మాట్లాడుతున్నాం. ఈ బాహ్య సుఖం కొరకు ప్రయత్నించింది చాలు. ఎందుకంటే అందరూ అలా చేస్తున్నారు. అందరిలో ఇతను ఉన్నాడు, బయటకొచ్చాడు. ఇప్పుడు ఇప్పుడు ఏమని రియలైజ్ అయ్యాడు? ఈ బాహ్య సుఖం కొరకు ప్రయత్నం చాలు. ఇంకను అనంతంగా ఆనందమును సొంగున ఆత్మని ఎల్లప్పుడూ పొందుదును. నూరిన దానిని మరలా నూరుట అంటే పిష్టపేషణం అంటారు. పిష్టపేషణం నిరుపయోగం కదా! ఆల్రెడీ నూరావు. ఇంక మళ్ళీ దంచిన దాన్ని దంచి పిష్టపేషణం చేస్తున్నావా అంటే చేసిన పనే చేసిన పని చేస్తూ టైం వేస్ట్ కదా! ఇంకేమి నాకు ఈ నిరుపయోగమైన వ్యవహారంతో నాకీ పని. అంటే రియలైజేషన్ ఎలా వచ్చింది? అవే భోజన పదార్థాలు, అవే పుష్పమాలలు, అవే శయనములు, అవే భూషణములు అన్నీయు అవివే. వారే ఆ యువతులు, అవియే భోగములు, చద్ది వంటకం వలె అవే మరలా మరలా సేవింపబడుచున్నాయి. రిపిటీషన్ అన్నమాట. చద్ది వంటకముల వలె రిపిటీషన్. ఒకరిని చూసి మరొకరు చేయుచునుట వలన అందరూ అదే అలవాటైపోయారు. అందువలన నాకు యావగింపు కలగలేదు. ఇలా నిశ్చయించుకుని నేను మరలా అంతర్ముకుండనగుటకు పూనుకొనుచుండగా మరొక ఆలోచన వచ్చింది. ఆహా! ఏమి నా భ్రాంతి? సమాధియందు ఆనంద పూర్ణుడై ఉంటినేని ఇప్పుడు కూడా ఉన్నాను గదా! కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో డీప్‌గా వెళ్ళిపోయినాను. ఎంతో ఆనందం ఉంది. కళ్ళు తెరిస్తే ఆనందం ఎక్కడికి పోతది? అదే కదా! హేమలేఖ హేమచూడుడికి కథాంశంలో మీరు త్రిపుర రహస్య జ్ఞాన కళాశాలని ఎవరైతే రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారో వారికి ఈ కథ అంతా ఉంటుంది. సో, ఏమైంది? ఆనంద స్వరూపమై ఉండగా నేనిప్పుడు కొత్తగా పొందవలసింది ఏమి? నా యందు లేని దానిని నేను ఎచ్చట గాని ఏ సాధనమునైనా ఎట్లా నా లోపల ఉన్నదే. నేను ఏ సాధన చేత లోపల ఉన్నదాన్ని బయట ఎక్కడ సాధన చేసి నేను దేన్ని ఎలా పట్టుకొని పొందగలుగుతాను? ఆనందం నాకు నా స్వరూపము కాకపోతే దాన్ని ఏ ప్రయత్నము. అందుకోసమే నీవు కాక వేరే దేవుడిని నువ్వు ప్రార్థిస్తే నువ్వు ఎప్పటికీ ఆ ప్రార్థన బలవంతం కాదు. నీవు కాక వేరే దేవుడిని అని మిర్దాల్ అంటాడు. ఇక్కడ ఆనందం అనేది నా స్వరూపం కాకపోతే నేను బయట నుంచి ఎక్కడి నుంచి తెలుసుకోగలను? నా లోపల ఉంటేనే కదా బయట మనం తెలుసుకోగలిగేది. ఏ ప్రయత్నం చేత కొత్తగా పొందవలసింది ఉంటుంది? ఒకవేళ పొందాము, పుట్టింది పోతుంది. ఆయా ఆనందం అది సత్యమై ఎలా ఎటర్నల్‌గా ఎలా ఉంటుంది? శాశ్వతంగా ఎలా ఉంటుంది? అది అనంతమైన సచ్చిదానందము. చిదానంద రూపమైన రూపమై ఎటు నిలుస్తుంది? అదియును గాక అనంతమైన చిదానందమైన రూపమై ఉన్నప్పుడు దాని యందు ఒక పని ఎట్లు జరుగును? దేహము, మనస్సు, ఇంద్రియములు అన్నీ స్వప్నంలోని పదార్థాల వలె అసత్యం. ఐ యామ్ నాట్ ద బాడీ. ఐ యామ్ నాట్ ద మైండ్. ఇంద్రియాలు గ్రహించేవి. వాటి పెర్సెప్షన్స్. అన్ని స్వప్నంలో పదార్థాల వలె అసత్యాలే కదా! అసత్యమైన సాధనములతో సత్యమైన క్రియ ఎట్లా సంభవిస్తుంది? ఇది విచారణ. ఈ శరీరము, మనస్సు, ఇంద్రియములు నావి అని ప్రతి జీవి తన శరీరము అందు అభిమాన పడిపోతాడు. బద్ధో హి బద్ధాభిమాని, ముక్తో హి ముక్తాభిమాని. కానీ ఆ అఖిల జీవులు యందున్న ఆత్మను నేనే. ఆల్ పర్వేడింగ్. అంతా నేనే. అన్ని జీవులలో ఉన్న ఈ మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి ఆ యొక్క స్థితులను ఏ విధంగా సింపుల్ భాషలో మనకి తెలుగులో
ఏ సంస్కృతమైన వ్యవహారాలు ఏమి లేకుండా చక్కటి తెలుగులో మనకి చదవవలసిన తెలుగు పుస్తకంలో ఇది ఎంత అద్భుతమో పితామహ పత్రి సార్ సూచించిన బుక్ అన్నట్టు. చూడండి ఎలా ఉందో. అఖిల జీవుల యందు నా ఆత్మను నేనే. కావున ఆ శరీరములు, మనసులు, ఇంద్రియములు కూడా నావే. అట్టి ఎడల ఈ శరీరమును ఒక మనసును నిరోధించడం వలన ఏమవుతుంది? ఇక్కడ దీనిని నేను నిరోధించలను. ఇతర జీవులలో ఉన్న మనసులు నిరోధింపబడటం లేదు కదా! మరి అవన్నీయు నా మనసులే. చైతన్య రూపుడనై అఖిల జీవుల్లో వ్యాపించి ఉన్న నా యందు నిరోధములైన మనసులు, అనిరోధములైన మనసులు అన్నియు భాషించుతూనే ఉన్నవి. నిరోధం, అనిరోధం. నిరోధమైన మనసు అంటే జీరో స్టేట్ మైండ్. అనిరోధమైన మనసు అంటే వండరింగ్ మైండ్. అటు ఇటు పరిగెడతాం. అవన్నీ కూడా నేను కాన్షియస్‌గా అంతటా వ్యాపించి ఉన్నప్పుడు అందరి ఇది కూడా నేనే కదా! ఇక ఈ యొక్క మనసు నిరోధింపబడటం వలన నాకేమిటి ప్రయోజనం? లాభమేమిటి? అట్లా కాక అందరి మనసులు ఒక్కసారిగా నిరోధింపబడినను చైతన్య మాత్రుడమైన నాకేమి ప్రయోజనం? మహాకాశములు కూడా మించి అంతటను వ్యాపించి పూర్ణానంద రూపుడనై ఉన్న నా యందు చూడండి ఇంకెంత ఎక్స్‌పాన్సివ్‌గా ఎళ్ళిపోయారో. మనము కీ హోల్ నుంచి అంటే తలుపులు మూసుకొని ఆ కీ హోల్ నుంచి బయటకి చూస్తున్నట్టుగా కాకుండా ఆ రూమ్‌లోంచి బయటకొస్తే కొంచెం విషాదం. ఆ రూమ్ కాదు, ఆ ఇంటి నుంచి బయటకొచ్చా కొంచెం విషాదం. ఈ ఇల్లు ఇంక చుట్టూ ఇల్లు గాదు. ఇంకొంచెం విశాలమైన ప్రదేశం వస్తే ఇంకా విశాలం. అట్లా మహాకాశములంత మించి అంతా వ్యాపించిపోయి ఉన్న పూర్ణానంద రూపుడునై ఉన్న నా యందు విరోధము కానీ, సమాధి కానీ ఎలా సంభవించింది? ఆనందమే నేనై ఉండగా ఇక్కడ హైయెస్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతున్నాడాయన. ఆనందమే నేనై ఉండగా నాకు శుభాశుభములు ఎక్కడివి? అందువలన కర్తవ్యము, అకర్తవ్యం. నేను చేయవలసింది ఏంటి? చేయకుండా ఉండిందేంటి? ఏది నాకు లేదు. సమాధి ఉన్నప్పుడు, లేనప్పుడు ఎప్పుడైనను నా స్వరూపమునందు భేదమే లేదు. నేనెప్పుడూ ఆనందపూర్ణుడిని. చూడండి ఆనందో బ్రహ్మ అంటారు చూసారా? భూరితితి బ్రహ్మః అంటే ఎంత నిండిపోయింది. ఆనందంగా ఆనందపూర్ణుడు. అహం బ్రహ్మాస్మి అంటే ఆనందో బ్రహ్మ. ఎన్ని ఆ పదాలలో ఎంత డెప్త్, ఎంత విచారణ, ఎంత అవగాహన, ఎంత పెర్సెప్షన్స్ ఉన్నాయి. ఎంత గ్రాహ్య శక్తి ఉంది. అవన్నీ బేసిక్‌గా మన ఫౌండేషన్ అందుకోసం మెడిటేషన్ ఫౌండేషన్ ఆనాపానసతి మెడిటేషన్ వెరీ ఇంపార్టెంట్. అందుకోసమే అది నేను ఈరోజు గైడెడ్ మెడిటేషన్‌గా డెప్త్ లెవెల్‌కి తీసుకువెళ్ళాను. కాబట్టి ఈ శరీరం ఇప్పటి వరకు ఏమి చేయుచున్నదో ఆ పని చేయుచునే ఉండుగాక. దానితో నాకేం పని? ఐ యామ్ నాట్ ద బాడీ. శరీరం చేస్తూ ఉంటే నాకేం పని? అది ఏ స్థితి యందును నేనెప్పుడూ నిరంజనుడని. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి. ఏ మాసికలు లేవు. ఏమి లేవు. నిరంజనుడనే పూర్ణుడనే ఆనంద రూపుడనే ఇట్లు ఏ క్షణమునందు స్వస్వరూప విస్మృతి లేక అది. ఏ ఎమోషనల్స్ ఇంక అక్కడ ఎమోషన్స్ ఏమి లేవు కదా! అంతయు నేనే. అంతయు నేనే ఉన్నాను. ఆ యొక్క అద్భుతమైన స్థితిలోనే ఉన్నాను అనేటువంటి డీప్ స్మృతి, సమ్మాస్మృతి అంటారు దాన్ని. అంటే సరైన జ్ఞాపకం. స్మృతి ఉండాలి. అక్కడ ఆ స్మృతిని విస్మరించకుండా, విస్మృతి లేకుండా
వ్యవహారం నందుండియు స్వస్థితి కలవాడనై ఆనందపూర్ణుడై ఉన్నాను. అది జనక మహారాజు యొక్క స్టేటస్. హిమాలయాల్లో అన్నీ విడిచి అంతా అంటే అలా ఉన్నా ఈయన మహాసామ్రాజ్యాన్ని లేదా రాజ్యాన్ని వెళ్తున్నా చక్రవర్తిగా ఉన్నా అలానే ఉన్నాడు. అన్నీ అంతా కూడా ఎంత గొప్పమైన స్థితి ఉంది అంటే, ఆ స్థితికి చెందాలంటే నీ ఫౌండేషన్ మెడిటేషన్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద గేమ్ మై డియర్ ఫ్రెండ్స్. సో మాస్టర్స్ ఇక్కడ చూసారా ఎంత ఇది ఇది ఉత్తమాధికార విషయము. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటి? ఉత్తమాధికార అంటే ఆ స్టేటస్ లో ఉండి అతను ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నాడు. పౌర్ణమి రాత్రి, పౌర్ణమి రోజు మద్యమును సేవించి ఒక ఉద్యానవనములో ఒక చక్కటి రత్నములతో పలకబడిన మంచం మీద అలంకరించినటువంటి మంచం మీద ప్రియురాలి కౌగిలిలో ఉన్నాడు. ఎక్కడో ఎవరో సిద్ధ పురుషులు మాట్లాడే మాటలు విని స్పాట్లోని డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయాడు. ఇదంతా గొప్పది అనిపించింది. కానీ మళ్ళా లోపల ఉన్నదే కదా ఎక్కడి నుంచి వచ్చింది అన్న విచారణ. ఇది ఉత్తమాధికారి విషయం. మధ్యమాధికారులు శ్రవణ మనన నిధిధ్యాసనము యొక్క క్రమం వలనే నెమ్మదిగా జ్ఞానం పొందుతారు. అధమాధికారులు పెక్కు జన్మలలో శ్రవణ మననాదులు గావించి జ్ఞాన విజ్ఞానమును ఫలాన్ని పొందుతారు. శాస్త్రజ్ఞానంతో కూడిన సమాధి దుర్లభము. శాస్త్రజ్ఞానంతో కూడిన సమాధి దుర్లభము. శాస్త్ర విజ్ఞానం లేని సమాధి స్థితి కూడా 100 పర్యాయాలు సంభవించినను ప్రయోజనం లేదు. కావుననే జాగృత దశ, నువ్వు ఎక్కడైనా జాగృత దశ మొదలగు వాని యందు క్షణికంగా సంభవించినను సమాధుల వలన ఫలం కలుగుటలేదు. మరి ఇది సమాధి స్థితి. ఇప్పుడు ఆనందారో ఘనమైన నా స్వరూపమును నందున్నాను. ఉపనిషత్తుల యందు నిర్దేశింపబడిన అహం బ్రహ్మాస్మి స్థితి ఇది అన్న గుర్తింపు ఉన్నవాడే సమాధి సఫలమగును. అంటే నేను ఏ స్టేట్లో ఉన్నాను అన్న నిత్య స్మృతి వలనే నీకు ఆ యొక్క ఫలం వస్తుంది. అన్నిట్లోనూ సమాధి ఉంది, అన్ని స్థితిలోనూ నువ్వే, ఎక్కడ ఏమి కాదు. కానీ ఎరుక, గుర్తింపు. దారిలో పోవుచున్నప్పుడు నిర్విశేషంగా ఎన్నో వస్తువులు చూస్తూ ఉంటాం. అట్లా చూచడం వలన ఫలమేది కలగదు. అంటే మనకేం వాటి మీద దృష్టి ఉండదు. ఒక వస్తువు నామరూపములతో గుర్తించి ఇది మామిడి చెట్టు అని తెలుసుకున్నప్పుడు తప్ప ఆ మామిడి చెట్టు చూడటం వలన ఫలము కలగటం లేదు. చెట్టు యొక్క పరిజ్ఞానం లేనివాడు వనంలో ప్రవేశించినప్పుడు అన్ని చెట్లే కనపడతాయి వాడికి. ఏ చెట్టు కావాలి, ఆ చెట్టు ఏ చెట్టు ఏంటి అనేది పరిజ్ఞానం లేకపోతే నిర్విశేషంగా ఏమి పట్టనట్టుగా ఉంటాడు. ఏమున్నాయి ఇక్కడ, ఏదో పెద్ద తోట అన్నావు, అన్ని చెట్లేగా. ఏ చెట్టు యొక్క పరిజ్ఞానం ఎవరికి ఉండును? ఇది ఎంత గొప్ప చెట్టు అని ఒక్కొక్క చెట్టు గురించి వివరిస్తూ ఉంటాడు. దానికి ఫలం పొందుతూ ఉంటాడు. కావున నిర్విశేషమైన నిర్వికల్ప జ్ఞానం మాత్రం చేత అజ్ఞానం తొలగదు. ఇదే ఆత్మ స్వరూపము అను జ్ఞానం ఏర్పడదు. అద్దము వలనే నిర్వికల్పమైన ఆత్మ ఎప్పుడూ భాషిస్తూనే ఉంటుంది. అద్దానికి ఏం అంటే అద్దం ముందు బింబం వేస్తే ఆ బింబం అక్కడ ప్రింట్ అవ్వదు. అదేమి ఫోటో ఇది కాదు కదా, రైట్? కెమెరా కాదు కదా. క్లిక్ క్లిక్ కెమెరా అయితే ఆ బొమ్మ లోపల దాక్కుంటుంది ఆ కెమెరాలో. కానీ ఇక్కడ అద్దంలో దాక్కోదు కదా ఏ బొమ్మలు. బొమ్మ అలా ఉంటుంది, వెళ్ళిపోతుంది. అంటే అక్కడ నిర్వికల్ప స్థితి. ప్రతిబింబముల చేత ఆవరింపబడి ఉన్నప్పుడు అది కూడా భాషిస్తూనే భాషించినట్లే ఉంటుంది. ప్రతిబింబంతో ఎగిరితే అద్దం కొత్తగా భాషించినట్లు ఇట్లు తోచును. అట్లే వికల్ప జ్ఞానములన్నీ వికల్ప జ్ఞానములన్నీ
తొలగినప్పుడు సదా భాషించున్న ఆత్మ కొత్తగా భాషించినట్లు అనిపిస్తుంది అని. వికల్ప జ్ఞానమును తొలగించుటకు అవి తొలగిన తర్వాత గోచరించిన ఆత్మయే అని గుర్తించుట శాస్త్ర విజ్ఞానము ఆవశ్యం. ఇదే అని ఎలా తెలుస్తావు? ఆ గురువు గారు ఇలా చెప్పారు. కరెక్టే. ఈ అనుభవం నాకొచ్చింది. లేదా ఆ పుస్తకంలో చదివాను. అది వచ్చింది. అంటే అప్పటికప్పుడు వచ్చిన వారి పరిస్థితి గురించి కాదు. ఇంకా మిగతా వారి పరిస్థితి. ఈ వికల్ప జ్ఞానములు తొలగటి అజ్ఞాన నిర్మూల్యం. త్యజేత అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజేత్ అని అలా చెప్తారు. ఇలా జీవో దేవో సనాతన దైవః దేహో దేవాలయో ప్రోక్తః జీవో దేవో సనాతన దైవః త్యజేత అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజేత్. అది ఇంకా సోహం అది లోపల ఉన్నది అదే నేను. అలా సంభవింపదనమాట. అద్దము ప్రతిబింబములు ఎట్లు నిరోధింపదో అద్దము ప్రతిబింబాలు ఏ బింబం అయితే ఆ బింబం ప్రతిఫలిస్తుంది అంతే. ప్రతిబింబిస్తుంది. అట్లా నిర్వికల్పమైన ఆత్మ చైతన్యం కూడా అజ్ఞానము నిరోధింపదు. ఈ కారణం చేతనే ఆత్మ ఒకప్పుడు జ్ఞాత అని మరొకప్పుడు అజ్ఞాతమని చెప్పబడుతుంది. వికల్ప జ్ఞానము చేత ఆవరించి ఉన్నప్పుడు ఆత్మ అజ్ఞాత. అజ్ఞాత అంటే ఏంటి? అజ్ఞాతుడు, అజ్ఞాత వ్యక్తి ఎవరో వచ్చారు అంటే అన్నోన్. అప్పుడు ఆత్మ అప్పుడు అన్నోన్. ఎందుకని? డస్ట్ పడిపోయింది. వికల్ప జ్ఞానం అంతా ఆవరింపబడింది. అంచేత ఏమైంది? అన్నోన్‌గా అయిపోయింది. ఆత్మ అన్నోన్‌గా అయిపోయింది. మరి అప్పుడు అన్నోన్‌గా ఉన్న మన వికల్పములు తొలగిపోతే అది జ్ఞాత. నోన్ పర్సనాలిటీ. నోన్. ఇది ఉత్తమమైన ఆత్మ విజ్ఞాన క్రమం. కాబట్టి అంతా మన దగ్గరే ఉంది. ఎక్కడికి పోగొట్టుకున్నది ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈస్ హియర్ అండ్ నౌ. ఇప్పుడు నువ్వు విన్నదానిని మరలా విచారింపు. ఈ పిమ్మట ఆత్మతత్వం తెలుసుకొని కృతార్థత కాగలవు. ఇప్పుడు వరకు విన్నవి తిరిగి మననం చేసుకోండి. శ్రవణం చేయండి. మననం చేయండి. మళ్ళీ మీ అంతటా మీరు ఆత్మతత్వం తెలుసుకొని కృతార్థులు కావని అని చెప్పాడు. ఇట్లు జనకుని చేత ఉపదేశింపబడిన అష్టావకుడు ఆయన చేత పూజితుండై సెలవుకొని తన ఆశ్రమానికి పోయి మననము నిధిధ్యాసనము కావించి పరమపదము తెలుసుకొని సకల సందేహమును వీడి కొద్ది కాలంలోనే జీవన్ముక్తుడయ్యాడని చెప్పారు. ఇది జ్ఞానఖండమనం సమాధి స్థితి వివరణ అన్నది సప్తదశాధ్యాయం. ఇందులో ఈయన యొక్క స్వరూప స్థితి వ్యవహారం ఎలా ఉంది సమాధి స్థితిలో అనే దానికి బాలప్రియ వ్యాఖ్యానం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్ ది మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. There would be no music meditations. అంటే డిఫరెంట్ మనకి స్వాధ్యాయం ఛానల్లో సమస్య దీనికి కూడా అలాగే ప్రాబ్లం పెట్టారు. సో ఉమాదేవి గారు థ్యాంక్ యూ సార్. అద్భుతంగా ఉంది క్లాస్. థ్యాంక్ యూ ఉమాదేవి ఉమ్మగారు. థ్యాంక్ యూ ఆల్ ది మాస్టర్స్, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ కైండ్ సపోర్ట్. Whatever it is happening, the rules of the YouTube we have to follow. అది అక్కడ అది ప్రాబ్లమ్ అలా అయింది కాబట్టి ఈ ఛానల్ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. కాబట్టి there would be no music meditations, only guided meditation, silence meditation will be there.